ఎక్టాపిక్ అంటే దాని ఉండాల్సిన స్థలంలో ఉండకుండా వేరే చోట ప్రెగ్నెన్సీ అనేది నిలిచిపోతే దాన్ని ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇది 1 in 100 ఉమెన్ అంటే 100 మహిళలలో ఒకళ్ళకి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో గర్భసంచి మామూలుగా వీర్యకణాలు అండాశయం నుంచి అండం విడుదలైనప్పుడు వీర్యకణాలతో కలిసినప్పుడు ఎంబ్రియో అది ఫర్టిలైజ్ అవుతుంది. ఫర్టిలైజ్ అయినప్పుడు ఈ గర్భాశయం లోపలికి వెళ్ళి పొరలో అది ఎంబ్రియో అన్నది ఇంప్లాంట్ అవుతుంది. సో ఇది ఇంప్లాంట్ కనుక అవుతాయి కనుక గర్భాశయంలో ఈ ఎంబ్రియో అన్నది గ్రో అవుతుంది. అది దాన్ని మామూలుగా ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటాం. అలా కాకుండా గర్భసంచిలో కాకుండా ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ వేరే చోట కనుక ఇంప్లాంట్ అవుతే దాన్ని అంటే అతుక్కుపోతుంది అక్కడ టిష్యూస్కి, దాన్ని మనం ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. కామన్ సైట్ వచ్చేసి మనకి గర్భసంచి పక్కన ఉండే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే నాళాలు అనమాట. సో ఇందులో కనుక ప్రెగ్నెన్సీ వస్తే ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటాం. అలా కాకుండా ఓవరీస్ అండాశయం మీద ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి నిలబడిపోతుంది, దాన్ని ఓవేరియన్ ప్రెగ్నెన్సీ అంటాం. అలా కాకుండా ఒక్కొక్కసారి గర్భాశయ ముఖద్వారం దగ్గర నిలబడిపోతుంది, దాన్ని సర్వైకల్ ప్రెగ్నెన్సీ అని. ఒక్కొక్కసారి అది ప్రీవియస్ ఆపరేషన్ అయిన పేషెంట్స్కి గర్భాశయం లోపల ఉన్న స్కార్ ఉన్న చోట నిలబడిపోతుంది, దాన్ని స్కార్ ఎక్టాపిక్ అని. అలానే అబ్డామిన్లో కనుక నిలబడిపోతే అది ఫర్టిలైజ్డ్ ఎగ్, దాన్ని అబ్డామినల్ ప్రెగ్నెన్సీ అని. ఇన్ని విధాలుగా ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ స్థానాలు ఉండవచ్చు అనమాట. సో పేషెంట్ మన దగ్గరికి ఎలా వస్తారు అంటే యూజువల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది. అంటే డీలేడ్ పీరియడ్స్ కిందటి మంత్ 10th వచ్చే ఈ మంత్ 10th రావాల్సింది రాలేదు. అలానే వీళ్ళకి వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు 2 గీతలు కనపడితే అలానే కొద్దిగా కడుపులో నొప్పి ఉండొచ్చు. కానీ ఇక్కడ వచ్చే మెయిన్ డేంజర్ ఏంటంటే వీళ్ళకి గర్భాశయం కాకుండా ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఇంప్లాంట్ అయినప్పుడు అంటే చొచ్చుకుపోయినప్పుడు టిష్యూస్లోకి గర్భాశయం చాలా గోడ మందంగా ఉంటుంది కాబట్టి అది ప్రెగ్నెన్సీ అన్నది అది 9 నెలలు శిశువుని మోయగలదు కాబట్టి పర్వాలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఇంప్లాంటెడ్ ఈ ఎగ్ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్లో కనుక చాలా థిన్గా ఉంటాయి వాల్స్ కాబట్టి ట్యూబల్ వాల్స్, ఇది చొచ్చుకుపోయినప్పుడు ఇది చిట్లిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చిట్లిపోయినప్పుడు రక్తస్రావం అన్నది విపరీతంగా కడుపులో జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన దగ్గరికి వస్తారు, వాళ్ళకి పల్స్ బీపీ కూడా ఉండదు, బ్లడ్ ప్రెషర్ పల్స్ కూడా రికార్డబుల్ ఉండదు. విపరీతమైన రక్తస్రావం లోపల అబ్డామిన్ లోపల ఈ 2-3 లీటర్ల బ్లడ్ కూడా ఒక్కొక్క చిట్లిపోయి ఫెలోపియన్ ట్యూబ్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళకి క్రిటికల్ కండిషన్లో మనం తీసుకుని వెంటనే ఎమర్జెన్సీగా శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. రక్తం వెంటనే ఎక్కించి అలానే శస్త్రచికిత్స ద్వారా అబ్డామిన్ ఓపెన్ చేసి ఆ ట్యూబ్ అన్నది చిట్లిపోయిన ట్యూబ్ అన్నది రప్చర్డ్ ఎక్టాపిక్ అంటూ ఉంటాం. దీన్ని చిట్లిపోయిన ట్యూబ్ అన్నది తీసివేయడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది మనము పేషెంట్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేసినప్పుడు ఎక్టాపిక్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వీళ్ళు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కనుక చాలా చిన్నదిగా ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఓన్లీ సాక్ ఐడెంటిఫై అయినప్పుడు హార్ట్ బీట్ అవన్నీ పార్ట్స్ రాకుండా ఉన్నప్పుడు దానికి మెడికల్ శస్త్రచికిత్స ద్వారా కూడా మనం చేస్తే కనుక ట్యూబ్ని కాపాడగలుగుతాం. ట్యూబ్ తీసేసాల్సిన అవసరం అయితే ఉండదు. సో మనకి ఇటువంటి విధంగా ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తూ ఉండొచ్చు. సో మనం ఐడెంటిఫై చేయాలి ఎట్లా ఉంది ఏంటి అని. సో వెంటనే మనం ఎప్పుడైనా కూడా పేషెంట్ డీలేడ్ పీరియడ్స్తో వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ కనుక పాజిటివ్ ఉందంటే కనుక ఫస్ట్ లొకేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకుని, కానీ కొంతమంది వస్తుంటారు అబార్షన్ కానీ తీసేసి 5 weeks 6 weeks మెడిసిన్స్ ద్వారా అబార్షన్ అవుతుంది కాబట్టి కొంతమంది వచ్చి అడుగుతుంటారు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంది కదా అబార్షన్ మెడిసిన్స్, కానీ అట్లా ఎప్పుడూ ఇవ్వకూడదు, చాలా హానికరము. ఎందుకంటే ప్రెగ్నెన్సీ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూట్రస్లో ప్రెగ్నెన్సీ ఉంటేనే కానీ మనం అది నిర్ధారించుకుని కానీ ఫర్దర్గా మందులు ఇవ్వకూడదు. సో ఈ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మనకి ఎక్టాపిక్ అంటే ఇంతకుముందు ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళలకు కానీ, అలా కాకుండా ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, ట్యూబల్ ఇన్ఫెక్షన్స్, గర్భాశయ లోపల ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడా, పిఐడి ఉన్న వాళ్ళకు కూడా ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కానీ, ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ ఇవ్వడానికి మందులు ఇస్తూ ఉంటాం. అలానే ఐవీఎఫ్ అయిన వాళ్ళకు కూడా కొంతమంది మహిళల్లో కూడా మనము ఒక్కొక్కసారి చూడొచ్చు.
సో మనము ఇట్లాంటివన్నీ కూడా కారణాలు అనేకం ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనము ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అనేది రిపీట్ కూడా అవ్వచ్చు. సో శస్త్రచికిత్స ద్వారా డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ కండిషన్ మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా కానీ శస్త్రచికిత్స ద్వారా కానీ దీన్ని నివారించవచ్చు.